మేనల్లుళ్ళు మేనకోడళ్లకు బుడ్డమ్మలకు బుడ్డయ్యలకు అందరికీ ఆయుర్మాత శుభాశీస్సులు. నేత్రాలను నిండు నూరేళ్ల వరకు కాపాడుకోగల త్రిఫలా ఘృతం. త్రిఫలా ఘృతం, ఘృతం అంటే నెయ్యి. త్రిఫలతో తయారు చేసిన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి తెలుసుకోబోతున్నాం. ఆ శీర్షిక పెట్టండి, ప్రధాన శీర్షిక. చూడండి, కరక్కాయలు విత్తనం తీసినటువంటి పై బెరడు 100 గ్రాములు. అట్లాగే తానికాయలు, ఇది కూడా 100 గ్రాములు. మనం లోపల విత్తనం తీసేసాం, పై బెరడు తానికాయల బెరడు కూడా 100 గ్రాములు. అట్లాగే ఉసిరికాయల పై బెరడు ముక్కలు, ఇవి కూడా 100 గ్రాములు. 100 100 100 300 గ్రాములు కదా. ఇందులో 3 కేజీల నీళ్లు పోయండి. సరిగా రాసుకోండి అమ్మా. కరక్కాయ 100 గ్రాములు, తానికాయ 100 గ్రాములు, ఉసిరికాయ 100 గ్రాములు, మంచి నీళ్లు 3 కేజీలు, అంటే 3 లీటర్లు అనుకోండి పోనీ. ఇది మనం పొయ్యి మీద పెట్టి వెలిగించి 1 లీటరు కషాయం మిగిలే వరకు మరిగించాలి. 1 లీటరు కషాయము మిగిలే వరకు చిన్న మంట పైన నిదానముగా మరిగించాలి. హడావుడి పనికి రాదు. పొయ్యి మీద పెట్టాం, చూస్తూ ఉండండి. చూడండి, కషాయం తయారైంది. జాగ్రత్తగా మనం మంటను ఆపివేసి తగ్గించుకొని కానీ దీన్ని జాగ్రత్తగా మరొక పాత్రలోకి మనం వడపోసుకోవాలి. ఆ పిప్పి మొత్తం తీసివేయాలి. ఇక్కడ మనకి కేజీ త్రిఫల కషాయం మిగులుతుంది. త్రిఫల కషాయం ఇక్కడ దాకా మీరు రాస్తున్నారు కదా. ఇక ఇందులో 1/2 కేజీ ఆవు పాలు, 1/4 కేజీ ఆవు నెయ్యి రాసుకోండి. మనం పాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పాలు కొంచెం వేడి చేసుకొని కలపాలి. చల్లటి పాలు మీద కలిపితే పాలు తిరిగిపోతాయి మళ్ళీ. అందుకే కొంచెం మరలా మనం మంట వెలిగించి ఈలోపుగా మనం పాలు వేడి చేద్దాం. 1/2 కేజీ ఆవు పాలు, 1/4 కేజీ ఆవు నెయ్యి. జాగ్రత్తగా గమనించడమ్మా, చక్కగా రాసుకోండి. కరక్కాయల బెరడు 100 గ్రాములు, తానికాయల బెరడు 100 గ్రాములు, ఉసిరికాయల బెరడు 100 గ్రాములు, ఈ 3 కలిపితే 300 గ్రాములు తీసుకొని గిన్నెలో వేసి అందులో 3 కేజీల నీళ్లు పోసి 1 రాత్రి నానబెట్టండి. ఇంకా మంచిది. 1 రాత్రి 1 రోజు నానబెట్టి 1 కేజీ కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి పక్కన పెట్టుకొని పాలు కొంచెం వేడి చేసి ఈ కషాయంలో కలిపి అందులోనే 1/4 కేజీ నెయ్యి కూడా కలపాలి. ఇక్కడ పాలు వేడెక్కుతున్నాయి, చూడండి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. చూడండి, పాలు వేడెక్కినాయి. ఇప్పుడు పాలు కలిపేసి ఇందులో కషాయంలో నెయ్యి కూడా కలపాలి. 1/2 లీటర్ పాలు కలుపుతున్నాం. తర్వాత చూడండి, నెయ్యి కూడా ఇందులో కలిపేయాలి. 1/4 కేజీ నెయ్యి కలబెట్టి బాగా కలబెట్టి ఇప్పుడు ఈ పాలు కషాయము ఎగిరిపోయి నెయ్యి మాత్రమే మిగిలే వరకు మనం వేడి చేయాలి. ఇప్పుడు నిదానముగా చిన్న మంట పైన మనం వేడి చేస్తూ ఉంటే పాలు కషాయం ఎగిరిపోతాయి, నెయ్యి మాత్రమే మిగులుతూ ఉన్నాడు. మనం చెప్పుకున్న విధంగా నెయ్యి మాత్రమే ప్రస్తుతం మిగిలింది. ఇట్లా చివరిలో
ఇట్లా గజ్జలు గజ్జలుగా అంటే బుడగలుగా వచ్చి ఆ బుడగలు కూడా ఆరిపోతాయి. ఆరిపోయినప్పుడు అందులో నీటి శాతము మొత్తము పోయిందని అర్థం. దీన్ని ఇప్పుడు మనం దించి వడపోసుకోవాలి. వడపోసుకొని ఈ నెయ్యిని జాగ్రత్త చేసుకోవాలి. వడపోసి నిదానముగా చక్కగా వడపోసుకోవాలి. ఇలాగా త్రిఫలాఘృతం తయారైంది. ఈ త్రిఫలాఘృతం చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఆ సీసాలో లోపల తడి ఉండకుండా బాగా తుడిచి బాగా ఆరిపోయిన తర్వాత అందులో పోసుకోవాలి. ఇంత కష్టపడి చేసిన తర్వాత అందులో తడి ఉందనుకోండి మళ్ళీ పాడైపోతుంది. ఈ చేసుకునేటప్పుడు కూడా ఇందులో నీరు మిగలకూడదు, నీరు మొత్తము పోవాలి. పొంగు అణిగిన తరువాత బుడగలు ఆరిన తరువాత మళ్ళీ మాడకుండా చిన్న మంట పైన మాత్రమే దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వాడే విధానము, ఉపయోగాలు తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. కంటి సమస్యల నివారణకు త్రిఫలాఘృతం కావలసిన పదార్థాలు: కరక్కాయ బెరడు 100 గ్రాములు, తానికాయ బెరడు 100 గ్రాములు, ఉసిరికాయ బెరడు 100 గ్రాములు, ఆవు పాలు 1/2 లీటర్, ఆవు నెయ్యి 1/4 కేజీ, నీరు 3 కేజీలు. తయారు చేసే విధానం: కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల బెరడును 3 కేజీల నీటిలో వేసి 1 కేజీ కషాయం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని వడపోసుకుని ఇందులో 1/2 లీటర్ ఆవు పాలు, 1/4 కేజీ ఆవు నెయ్యిని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోని పాలు, కషాయం పూర్తిగా ఎగిరి నెయ్యి మాత్రమే మిగిలే వరకు దీన్ని మరిగించి వడపోసుకోవాలి. పిల్లలు 5 గ్రాములు, పెద్దలు 10 గ్రాముల మోతాదుగా భోజనానికి గంట ముందు లేదా తరువాత దీన్ని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా త్రిఫలాఘృతాన్ని ఉపయోగించటం వల్ల అన్ని రకాల కంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. చూడండి, ఇలాగా తయారైన ఈ త్రిఫలాఘృతం జాగ్రత్తగా భద్రపరుచుకొని, ఇది పేరుకుంటుంది సహజం కాబట్టి నెయ్యి పేరుకుంటుంది, పేరుకున్నా పర్వాలేదు. పిల్లలకైతే 5 గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రం తినిపించాలి. అన్నంలో వేసి కలిపి కూడా పెట్టచ్చు, విడిగా కూడా తినచ్చు. పేరు నెయ్యి బాగుంటుంది కాబట్టి. ఇందులో ఏముంది? త్రిఫలాలు, పాలు, ఆవు నెయ్యి, అంతే. వాళ్ళు 10 గ్రాముల మోతాదు 2 పూటల భోజనానికి 1 గంట లేదా 2 గంటల ముందు. ఇది తినే ముందు, తిన్న తర్వాత గంట సమయం ఖచ్చితంగా ఖాళీ ఉంచాలి పొట్టని. అంతగా సాయంత్రం తీసుకునే ముందు కూడా గంట ఏమి తీసుకోవద్దు. తీసుకున్న తర్వాత కూడా గంట సమయం ఖాళీగా ఉంచండి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ఈ కంటి మసకలు, కంటి ఎరుపులు, కళ్ళ నుండి నీరు కారడము, కళ్ళు మబ్బులు కమ్మినట్టుగా ఉండటము, ఇట్లాంటి కంటికి సంబంధించినటువంటి అలా కంటి నరాలు బలహీనపడటం, దెబ్బతినటం, ఇది మధుమేహం వల్ల కంటి చూపు తగ్గిన వాళ్ళు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఉపయోగించుకుంటూ క్రమంగా కంటి చూపును మనం అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా బిడ్డలకు ఈ ఘృతం సాక్షాత్తు తల్లిపాలతో సమానమైనటువంటిది. మీరు దీన్ని కష్టం అనుకోకుండా మంచి మేలైన ఆవు నెయ్యి, ఖచ్చితమైన ఆవు నెయ్యి, మంచి ఆవు పాలు సంపాదించి బాగా బలంగా ఉన్న కాయలు, త్రిఫలాలు తీసుకొచ్చి పగలగొట్టి విత్తనాలు తీసి నానబెట్టి కషాయం చేసి అందులో పాలు పోసి నెయ్యి వేసి ఈ రకంగా తయారు చేయండి. చేసి బిడ్డలకు పెట్టి వాళ్ళ అద్దాలు తీసివేసేంత వరకు మీరు విశ్రమించవద్దు. ఇంతకుముందు మీకు కంటికి సంబంధించిన మర్దన చికిత్స, కంటికి సంబంధించిన వ్యాయామము, చేతిలో కంటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ స్థానాలు ఎక్కడ నొక్కాలి ఇవన్నీ చెప్పడం జరిగింది. అవి కూడా చేస్తూ తెల్లగలిజేరు కూర, అదేవిధంగా మీకు నిన్న చెప్పాను చూడండి, తెల్లగలిజేరు పాకం. ఆ తెల్లగలిజేరు పాకం కూడా దీంతో పాటు 1 గంట 1 గంట ముందు, సాయంత్రము, మధ్యాహ్నం ఏదో సమయంలో అది కూడా నీళ్ళలో కలిపి ఇస్తూ, లేత మునగా కూర, క్యారెట్ కూర, పొన్నగంటి కూర, బాదం పాలు ఇవన్నీ ఇస్తూ ఉంటే బిడ్డలకు, పెద్దలకు ఖచ్చితంగా కంటి చూపు మెరుగుపడుతుంది అనటంలో
ఎలాంటి ఆశ్చర్యము కానీ అపనమ్మకము కానీ లేనే లేదు లేదు లేదు. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.